బాయిల్డ్ ఎగ్ కర్రీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ కర్రీ అన్నంలో కానీ చపాతీల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్స్ని ఉడికించుకోండి, కొద్దిగా సాల్ట్ వేసి. ఎగ్స్ ఉడికేంతలోపు వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎగ్స్ ఉడికిన తర్వాత వాటిని చిన్న చిన్నగా పీసెస్లా కట్ చేసుకొని కారం సాల్ట్ వేసుకొని కొద్దిగా ఇలా కలుపుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. కలుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు అలాగే పచ్చిమిరపకాయలు ఆనియన్స్ వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు టమాటాలు కారం సాల్ట్ కొద్దిగా ధనియా పౌడర్ మసాలా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలా ఆయిల్లో ఉడికించుకోవాలి. తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న పీసెస్ని వేసుకోవాలి. ఎగ్ పీసెస్ని వేసుకొని అవి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకోవాలి. అంతే, టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.